తిరుపతి జిల్లా వెంకటగిరిలో రైతుల ఆత్మగౌరవంతో లాభసాటిగా వ్యవసాయం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. వెంకటగిరి నియోజకవర్గ కేంద్రంలో ఈ పథకం కింద 30,990 మంది రైతు కుటుంబాలకు సంబంధించి సుమారు 20,50,00,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని, కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేస్తూ భరోసా కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. సాగునీటి సౌకర్యాలను, చెరువుల పునరుద్ధరణను ప్రాధాన్యతగా తీసుకుని ఆయన ఈ పథకాన్ని అమలు చేశారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సాయం రైతులు సాగు పనులకు సకాలంలో ప్రారంభించుకోవడానికి ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల పేర్కొన్నారు. రైతు కష్టాలను దగ్గరుండి చూస్తూ వారిని లాభసాటి వ్యవసాయం వైపు మళ్లించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, సొసైటీ చైర్మన్ ఏలేశం రామచంద్ర నాయుడు, డక్కిలి మండల అధ్యక్షులు పోనారెడ్డి కోటేశ్వరరెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అవన్నీ కూర్చా తప్పకుండా చేసే ప్రభుత్వం మందని చెప్పిన వాళ్ళు తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటగిరి మన నియోజకవర్గంలో 30,990 మంది రైతులకి ఈరోజు 7,000 కోట్ల రూపాయలు, ఈరోజు 7,000 మంది చొప్పున 20,50,00,000 రూపాయలు నేడు వెంకటగిరి నియోజకవర్గ రైతులకి ఖాతాలో పడ్డాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు రైతులకు కూడా ఖాతాల్లో డబ్బులు పడి సంతోషంగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి గతంలో లేదు. కాబట్టి అందరూ కూడా గమనించాలా. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ కూడా దూరదృష్టితో మన ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు. 20 సంవత్సరాల ముందు ఆలోచించి పనిచేస్తాడు. మీరు చూసారు, హైదరాబాద్లో ఒకప్పుడు అభివృద్ధి చేస్తా ఉంటే ఈ చెట్లు పుట్లు కొడుతున్నాడు, ఇది ఏమన్నా పిచ్చా అన్నారు. ఈరోజు ఆ హైదరాబాదు మహానగరంగా తయారయ్యి ఒక సింగపూర్ లాగా తయారవుతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అమరావతి కూడా అదే విధంగా తయారు చేయాలనే కాన్సెప్ట్ 33,000 ఎకరాల్ని రైతుల దగ్గర నుంచి తీసుకుని రైతులు కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా ఇచ్చారు. ఆ రైతులకు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది. కాబట్టి అడిగి తలకి 33,000 ఎకరాల్ని మన ప్రభుత్వానికి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సహాయం చేస్తారు. ఆ నమ్మకం వాళ్ళకు కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి 2028-29 కింద మన రాజధాని బ్రహ్మాండంగా ఏర్పడుతుందని కూడా చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో 3 గుర్తులాట్ల 3 రాజధానులు అన్నాడు. ఒకటి హైదరాబాద్ అంట, ఒకటి వైజాగ్ అంట, ఇంకోటి కర్నూలు అంట, ఏదో రకరకాలుగా చెప్పాడు. అవన్నీ ఏమి ఆ 3 ముక్కలు ఆడేది లేదు. ప్రభుత్వం ఒకే దగ్గర రాజధాని అమరావతి ఆగమేఘాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే దూరదృష్టితో ఆలోచిస్తాడు. రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈరోజు మనం దూరదృష్టితో అన్ని చెరువులు కూడా రిపేర్ చేశాం. అన్ని చెరువుల ట్యాంకులు నింపాం. కాబట్టి ఈరోజు రైతులు పుష్కలంగా పండించుకున్నారు. కాలువలు బ్రహ్మాండంగా పనిచేశాం. చెప్పారు ఇప్పుడే సోదరులు, సోమశిల నుంచి కలాయ వరకు కాలువలు లేవు. ఆ కాలువలు నీట్గా పనిచేయించాం. కాబట్టి బ్రహ్మాండంగా ఈసారి పంట పండించుకుంటా ఉన్నారు. అదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఇలాంటి పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది కూడా
తెలియజేస్తూ ప్రతిరోజు ప్రతి రైతు కూడా పండించుకున్న ఒడ్డుల్ని ప్రతి పంట కూడా మంచి ధరలకు అమ్ముకొని ఈరోజు ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు. నమ్ము చెట్లు కావచ్చు, ఇట్లా మరి ధాన్యం పండించిన రైతులు కావచ్చు, అందరూ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. గతంలో ప్రచారం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే రైతులకు కష్టాలని చెప్పని, ఈరోజు ఏ రైతు కూడా ఏ ప్రభుత్వం లేని విధంగా ఈరోజు లాభం పొంది చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఊర్చుకోలేక ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం అవకాశాలు దొరకడం లే, దొరికితే ఏదో చేయాలని అలాంటి తప్పులు ఈ తెలుగుదేశం పార్టీలో జరగవు. ఏమైతే మన ముఖ్యమంత్రి చెప్తాడో అవే చేస్తారు తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భూయజమాన రైతుల్లో ఖాతాలో 20,000 పడ్డాయి. అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 16,000 రూపాయలు చెప్పి ఆ రైతులకు ఇచ్చింది. కేంద్రం 5,000, ఈ రాష్ట్రం 7,000. ఈరోజు మన ముఖ్యమంత్రి ఆర్థిక ఇబ్బందులన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఏ బ్యాంకు కూడా పోయే పరిస్థితి లేకుండా అప్పులు చేసి బ్యాంకుల్లో కూడా రాణించే పరిస్థితి లేదు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఆ అప్పులంతా కూడా కట్టుకుంటూ ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కూడా ఆకుండా ఈరోజు అన్ని ఏమైతే చెప్పారో అన్ని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. రైతు సోదరులందరికీ కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పి ఈరోజు మరి కేంద్రం 6,000 ఇస్తే 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతులకు ఏమైతే చెప్పామో 20,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా చెప్పక తప్పదు. గతంలో మాదిరి మోసం చేయడంలో 16,000 రూపాయలు చెప్పి 12,000 ఇచ్చారు. కేంద్రం 5,000, ఈ రాష్ట్రం 7,000 ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రం 14,000, మరి కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మొత్తం కలిపి రైతులకి ఈరోజు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ ఖాతాలో జమ చేసేలాగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నా రైతులను ఆదుకోవాలి, రైతుని లాభసాటిగా తీసుకురావాలి. ఆ యాప్లో చేసుకునే విధానం తెలియలేదన్నారు. కాబట్టి నేను ఏ ఊరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు మీ ఆయా విలేజ్లో ఉండేటువంటి ఆర్గనైజర్ ఉంటారు, విఓలు, ఆ విఓలకి మీ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి విలేజ్కి వెళ్ళి అందరినీ కూర్చొని పెట్టి ఈ విధంగా చేయాలని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, ఇది ఖచ్చితంగా మీరు స్పీడ్గా చేసి ఆ రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏదైనా మీకు అవసరమైతే నా దృష్టిలో పెట్టండి, నేను మంత్రితో మాట్లాడి మీకు వెంటనే తెప్పించే ఏర్పాటు కూడా నేను చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.